హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈరోజైతే నేను మురుకులు చేస్తున్నానండి. ఈ మురుకులు క్రిస్పీగా క్రంచీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా అయితే 2 కేజీల బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. ఈ బియ్యం పిండిలో ఓన్లీ బియ్యం పిండే కాకుండా ఈ బియ్యం పిండిలో శనగపప్పు మినపప్పు వేసి మిల్లుకు పట్టించానండి. 5 కేజీస్. 5 కేజీల బియ్యానికి 1/2 కేజీ మినపప్పు 1/2 కేజీ శనగపప్పు వేసి పట్టించాను. ఇలా ఒక్కసారి 5 కేజీస్ పట్టించి పెట్టుకుంటే మనకు ఇంట్లో ఎలాంటి పిండి పదార్థాలు చేసుకున్నప్పుడల్లా ఈ బియ్యం పిండిని వాడుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ఇక్కడ 2.5 కేజీల బియ్యం పిండితో మురుకులు చేస్తున్నాను. ఒక వెడల్పాటి బేసన్ గిన్నెను తీసుకొని 2.5 కేజీల బియ్యం పిండిని అయితే వేసుకున్నానండి. 2.5 కేజీల బియ్యం పిండికి 1 గ్లాస్తో పూల పుట్నాల పప్పుని తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ కొట్టి పెట్టుకున్నానండి. మిక్సీలో వేసుకున్న తర్వాత ఈ విధంగా పిండి జల్లెడతో జల్లించుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 1 గ్లాస్ పూల పుట్నాల పిండిని ముందుగా తీసుకున్న బియ్యం పిండిలోనికి వేస్తున్నానండి. పూల పుట్నాల పిండిని బియ్యం పిండిలో వేసుకున్న తర్వాత ఒకసారి పిండి మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను. బియ్యాన్ని మిల్లుకు పట్టించే టైంలోనే ఆ బియ్యంలోనే జీలకర్ర ఓమ కూడా వేసి మిల్లుకు పట్టించండి. నేనైతే ఇక్కడ బియ్యంలో ఓమ ఇంకా జీలకర్ర వేసి పట్టించలేను కాబట్టి ఓమ జీలకర్ర పొడిని ఇలా మిక్సీ కొట్టుకొని పిండిలో వేసి కలుపుతున్నాను. జీలకర్ర ఓమ పౌడర్ని వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు మనం తినే కారాన్ని బట్టి కారాన్ని వేస్తున్నాను. మురుకులు కాస్త స్పైసీగా ఉండాలనుకునే వాళ్ళు కొంచెం కారం ఎక్కువైనా వేసి చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కేజీకి 1 టీ స్పూన్ చొప్పున వేశాను. 2.5 కేజీల పిండికి 2 టీ స్పూన్ల కారం 2 టీ స్పూన్ల సాల్ట్ని అయితే వేసుకున్నాను. అలాగే పసుపును కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. పసుపును వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నంత తీసుకొని వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా చేతిలో వాటర్ వేసి ఇలా చేతిలోనే డైల్యూట్ చేసి పిండిలో కలిపి వేస్తున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఈ పొడులన్నీ పిండిలో కలిసే విధంగా ఒకసారి చేతితో మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇక వాటర్ వేసి పిండినంతా కొంచెం కొంచెంగా కలుపుకుంటున్నాను. పిండిని ఎలా కలుపుకోవాలంటే మొత్తం అంతా ఒకటేసారి వాటర్ వేసి ముద్దలా కలుపుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపనట్టు కలపాలి. ఇలా కలిపి పెట్టడాన్ని ఉప్పడం అంటారు. ఒకేసారి పిండినంతా ముద్దలా కలిపి పెడితే అది రబ్బర్లా సాగి మురుకులు అనేటివి గట్టిగా వస్తాయి. ఆ విధంగా ఒకేసారి పిండిని గట్టిగా కలుపుకోకుండా ఇలా పిండిని ఉప్పి పెట్టి మురుకులు చేసుకునే టైంలో కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ముద్దలా కలుపుకొని మురుకుల గొట్టంలో వేసుకొని మురుకులు వత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా పిండినంతా కలపనట్టు కలుపుకొని పిండినంతా ఒక సైడ్ అనుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ముద్ద చేసుకొని పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, 2 వాయిలకు సరిపడంత పిండిని ఒకేసారి కలుపుకొని మురుకుల గొట్టంలో పెట్టుకొని మురుకులు వత్తుకుంటున్నాను. ఇక్కడైతే నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మురుకులు అయితే వత్తుతున్నాను.
ఇక్కడైతే నేను ఎప్పటిలా కాకుండా కొద్దిగా సన్నంగా వచ్చే మురుకుల ప్లేట్ని అయితే పెట్టుకొని ఒత్తుతున్నాను. ఒక చిల్లుల గరిటె తీసుకొని దానిపైన ఒత్తుకొని తర్వాత ఆయిల్లో డిప్ చేస్తున్నాను. ఇలా చిల్లుల గరిటెతో కాకుండా ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దాని వెనక భాగాన ఆయిల్ రాసి సేమ్ ఇదే విధంగా మురుకులు వత్తుకొని ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఇంకొంతమంది అయితే డైరెక్ట్గా ఆయిల్లోనే వత్తుతూ ఉంటారు. ఈ విధంగా ఆయిల్లో సరిపడన్ని మురుకులు వత్తుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ పాటు అలాగే వదిలేసి కాలనివ్వాలి. ఇవి మంచిగా కాలిన తర్వాత ఆ నురగంతా పోయి మురుకులు మాత్రమే మనకు నూనెలో కనిపించినప్పుడు అప్పుడు ఇంకో సైడ్ టర్న్ చేసి మురుకులను మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో డీప్ ఫ్రై చేసుకోవాలి.
అంతేనండి, అందరికీ చాలా ఇష్టమైన మురుకుల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.